ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని నేను పంచుకోవడానికి దేవుడు సమయం ఇచ్చి ఉన్నాడు. మరి యోనా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయాన్ని చూద్దాం. మనం 4 అధ్యాయాలు ఉన్నాయి. మనం 1వ అధ్యాయము 2వ అధ్యాయాలను మనం చూసాము. మొదటి అధ్యాయంలో యోనా, పారిపోతున్న యోనా, 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనాను చూసాము. 3వ అధ్యాయము ప్రకటించిన యోనా. 4వ అధ్యాయాన్ని కూడా రూపచితం అయితే చూద్దాం. మరి చిన్న ప్రార్థన సహాయం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అల్పుణ్ణి, యోగ్యత లేని నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు. మాకు సహాయకుడు మీరే. ఈ వాక్యాన్ని ఆయన వివరించటానికి, భరించి తీసుకెళ్ళటానికి వేచిన జ్ఞానం అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు తండ్రి, మీరని నాతోనూ ఆయన మరి గ్రూప్లో ఉన్న, కాన్ఫరెన్స్లో ఉన్న పిల్లలందరితోనూ ప్రభువా మీరు ఏం మాట్లాడతారు మాతో మాట్లాడమని మాకు సహాయకుడు మీరే తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని కోరుతున్నా. మీ కృపలో బలపరిచి నడిపించి సహాయం తెచ్చేమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి దీనిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి తరచుగా సార్కి రెగ్యులర్ కంటే కూడా కొన్ని విషయాలు క్రిస్మస్ ధ్యానాలు చేస్తున్నారు కాబట్టి మధ్యలో మనకు కూడా అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు కూడా ప్రభుచితం అయితే సిద్ధపడి ఉండండి. మరి చీటి ఎవరి మీద పడితే వారు వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని మాటగా జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం తలంపులు పంచుకునే శక్తి సామర్థ్యత దేవుడు అనుగ్రహించుకోగా. పిల్లల మరి సమయంలో యోనా గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మనము చూస్తూ ముందుకు సాగుతాం. మరి 2వ అధ్యాయాలు మనము గమనించాము. దేవుని మాట యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమే అని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. యెహోవా వాక్కు మరి ప్రత్యక్షమై దేవుడు ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు వెంబడే విధేయత చూపి వెళ్ళింటే పర్వాలేదు, కానీ వెళ్ళలేదు కాబట్టి దేవుడు మళ్ళా మాట్లాడక మౌనంగా ఉండి ఆయన దేని ద్వారా మాట్లాడాలను ముఖాముఖిగా మాట్లాడకుండా ఆయన హెచ్చరిక అయితేనేమి, గద్దింపు అయితేనేమి ఏ రూపంలో తీసుకొచ్చి మాట్లాడతాడు యోనా జీవితం ద్వారా మనము మొదటి అధ్యాయంలో మనం చూసాము. దేవుడు ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టి తాను పశ్చాత్తపడి ఒప్పిపడి తిరిగి విధేయత చూపిస్తూ మరి 2వ అధ్యాయంలో ప్రార్థించి ప్రాణము మరి మరణ కూపంలోంచి వెళ్ళిన స్థితికి వచ్చినప్పుడు పశ్చాత్తపడితే ఆ యొక్క మత్స్యపు దేవుడి ఆజ్ఞ ఇచ్చినప్పుడు 2వ అధ్యాయం చివరిలో చూస్తాం. 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యక అది యోనాను నేల మీద కక్కి వేసాను అని మనం చూస్తున్నాం. తర్వాత 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై అన్నమాట. 2వ మారు, ఫస్ట్ అధ్యాయంలో మొదటిగా దేవుడు ప్రత్యక్షమై యెహోవా వాక్ ఆయనకు వచ్చి మాట్లాడినాడు. దేవుని స్వరం వచ్చింది, మాట్లాడాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే వెళ్ళేవాడిగా సిద్ధపడ్డాడు దేహాన్ని సర్దుకొని. కానీ మనకు తెలుసు ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళక ఇంకొక ఓడ, తర్షీసు అనే ఓడని ఎక్కాడు. ఎప్పటికి వెళ్ళాడు. మరి నేనేవి వెళ్ళాల్సిన వెళ్ళవలసిన వాడు తర్షీసుకు వెళ్ళాడు. మనకు తెలుసు సంఘటన వల్ల. అయితే ఇక్కడ చూడండి, 2వ మారు యెహోవా ప్రత్యక్షం అంటే ఈ మాటలో ఉన్నటువంటి గ్యాప్ లో దేవుడు అప్పుడే మాట్లాడాలంటే రెండోసారి కూడా ఆనే మాట్లాడవచ్చు, కానీ మాట్లాడలేదు అనటానికంటే దేవుడు చెప్పిన మాట ఒకసారి చెప్పిన అంటే
వినకపోతే ఆయన మాట్లాడడు అనటానికే 2 అధ్యాయాలలో ఎన్ని వచనాల్లో ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు అనటానికే కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనానికి కారణము దేవునికి తెలుసు, మనకు తెలియదు. కానీ పరిస్థితుల గుండా కూడా దేవుడు మాట్లాడి హెచ్చరిక చేసి మనకు బుద్ధి కలిగిస్తాడు అనటానికే ఈ యోనా 2 అధ్యాయాల ద్వారా యోనాను ఏ విధంగా హెచ్చరిక చేసి ఎన్ని ఇబ్బందులు పడినా తను పరిస్థితులు ఆఖరికి విషమించిన పరిస్థితులు ప్రాణము సొమ్మసిల్లి ప్రాణము పోతున్నప్పుడు అప్పుడు మొరపెట్టాడు. అప్పుడు దేవుడు మత్స్యములకు అనుమతి ఇచ్చాడు అనేది చూస్తూ వచ్చాము. ఇక్కడ 2వ మారు యోనాకు ప్రత్యక్షమై అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు లేచి నీనేవే పట్టణం, నీనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. దేవుడు ఏం చెప్పాడో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయేను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. 3 దినాలు ప్రయాణిస్తే అంత పెద్ద పట్టణం అన్నమాట. మరి నడుస్తూ ప్రయాణిస్తూ ఆ దినాల్లో ప్రయాణం అంటే కూడా కాలినడకనే చేస్తారు. మరి ఎంత దూరం, అలాంటిది ఒక వ్యక్తి ప్రయాణం కాలినడకన ఎంతో దూర ప్రయాణాలు చేస్తారు. అయితే మనలాగా అది ఈ దినాల్లో కొద్ది దూర ప్రయాణం చేయలేము మనం, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి. కానీ వారి ప్రయాణం అలాగా, దాన్ని బట్టి ఆయన ఒక్క దినం ప్రయాణం అంటే 3 దినాల ప్రయాణం అంత పట్టణం, ఎంత పెద్ద పట్టణం, మహాపట్టణం రాయబడింది. నీనెవే మహాపట్టణము. మరి ఆ మహాపట్టణానికి మరి రాబోయే దుర్గతి ఏమిటి అనేది దేవుడు అక్కడైతే మొదటి అధ్యాయంలో దుర్గతి కలుగునని ప్రకటింపమని చెప్పాడు. ఇక్కడ వారి యొక్క మరి విషయంలో చెప్తూ ఆ పట్టణము దోషము పాపము దేవుని దృష్టికి మరి వచ్చింది కాబట్టి దేవుడు అంటున్నాడు వెళ్ళి ప్రకటించమని చెప్పిన మాటలు మనం ఇక్కడ చూస్తూ, యోన ఒక దినం ప్రయాణం అంతా సమాచారం ఉండి తీసుకుని వెళ్తున్నాడు. మరి 4వ వచనంలో యోన ఆ పట్టణంలో ఒక దినమంతయు సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనం మగునని ప్రకటన చేయగా, దేవుడు హెచ్చరిక చేసిన మాటలు. మరి వెళ్ళి 40 దినాలలో ఈ పట్టణము నాశనం అయిపోతుందని ప్రకటన చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లరా, మరి దేవుడు చెప్పమన్నటువంటి మాట ఇప్పుడు వెళ్తూ చెప్తున్నారు. మరి ఈ సమాచారాన్ని మరి ఆ ప్రజలు ఎలాంటి వారో మొదటగానే ఎంతో మరి ఆ ప్రజలు చాలా దుర్మార్గులు, వారి దుష్టత్వము భయంకరమైనది, అన్ని విషయాలు యోనకు తెలుసు. అయితే దేవుడు చెప్పిన మాటకు ఇంకా ఎందుకంటే ఇంకా తన పరిస్థితి తెలుసు, మనం మొదటి 2 అధ్యాయాలు చూసాం కాబట్టి ఇంకా దేవుడు చెప్పమన్న మాట ఇంకా చనిపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతోనే మరి సిద్ధపడే వచ్చాడు కాబట్టి మొదటగా భయపడ్డాడు. అయితే ఇక్కడ మాత్రం చూస్తే నీనెవే పట్టణం మరి నా 3 దినాల ప్రయాణం అయితే 3 దినాలు కాదు, ఒక్క దినమే ప్రయాణం చేసి ప్రకటిస్తూ వచ్చాడు. మరి గమనిస్తే మరి మొత్తానికి మనం చూస్తే అధ్యాయంలో ఆ ప్రజలు మరి 4వ అధ్యాయంలో ప్రకటిస్తున్నటువంటి ఇక 40 దినాలకు నీనెవే పట్టణం నాశనం మగునని ప్రకటన చేయగా, చెప్పిన మాట ఇక్కడ చాలా బాగా గమనిస్తే చెప్పిన మాటకి ఎంబడే విధేయత కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యంగా అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఈ ప్రవక్త యోన వినలేదు కానీ ప్రజలు విన్నారు, ఎంబడే విన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఈ మాట గమనిస్తే చూడండి 5వ వచనంలో నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అది చాలా ప్రాముఖ్యం.
దేవుని యందు విశ్వాసం ఉంచి, కొంతమంది చెప్తే వినకుండా, విశ్వాసం ఉంచకుండా, విధేయత చూపకుండా, దాన్ని ఏమంటారు, కొని తెచ్చుకొని అంటుంటారు కదా. కొని తెచ్చుకొని అంటే ఇంకా చెప్పిన మాట వినరు, తెచ్చుకుంటారు విపత్తు. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరినూ గొనెపట్ట కట్టుకొని రీ అని మనం చూస్తున్నాం. చూడండి, ఉపవాస దినాన్ని చాటించి, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రజలు ఒక దిన ప్రయాణంలోనే, మరి ఇంకా 2 దినాలు అంటే 3 దినాలు ఆయన ప్రయాణం చేయలేదు. వాస్తవం ఒక దిన ప్రయాణంలోనే ఎంత సమాచారం అందరూ చెప్పిన మాట ఈయన అందరికీ చెప్తూ వెళ్ళాల్సిన పని లేకుండా వారికి వారే ప్రకటించుకున్నారు. విధేయతతో గోనెపట్ట కట్టుకున్నారు. ఈ విషయం మరి రాజు దాకా కూడా వెళ్ళింది. రాజు కూడా మరి ఆయన కూడా ఎంత తన సింహాసనం నుంచి దిగి వచ్చి తాను కూడా మరి పశ్చాత్తాపడుతూ, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మరి వారి దుర్మార్గతను, ఎంత దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టి అధ్యాయంలో చూస్తాం. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తే మనకు సమయము వాస్తవం సరిపోదు, కానీ ఉన్న దాంట్లో మనం గమనిద్దాం. చూడండి, వారు ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ కొనపట్టబడు. అంటే ఇది ఏదో తక్కువ బేదరికంగా అల్పులనేమని ఘనంగా మాకైతేనేమి కాదు. చూడండి, ఈ మాట అంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే ఆడ గొప్పవారు లేదు, తక్కువ అని లేదు. కరోనా టైంలో చూస్తే కోట్ల ఆస్తులు కలిగిన వారు కూడా వారి పరిస్థితి కొన్ని సమయంలో మనం చూసాం, విన్నాం, టీవీలలో వార్తల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడ గొప్పవాడనే ఉండదు, పరిస్థితులు చాలా. దాన్ని బట్టి ఇక్కడ గొప్పవారని గనులేమి మరి తక్కువ ఉన్నా అంటే ఆ మాటలు మనం చూస్తే నిజంగా అల్పులేమి అందరూ కూడా గోడ పట్టగట్టుకొని, ఆ సంగతి నినివే రాజుకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే వినాలి, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రకటింపబడినప్పుడు, అందుకే మీరు వెళ్ళమని దేవుడు చెప్పినటువంటి ప్రాంతాలకు సువార్త నిమిత్తమై వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించి కార్యం చేయవాడు ఆయన చూసుకుంటాడు. చూడండి, యోనా వెళ్ళాడు. వాస్తవం అయితే కానీ ఆయన నా మాట వినరు అనుకున్నాడు. వాళ్ళు దుష్టులు నన్నేమైనా చేస్తారనుకుని భయపడి తర్షీసుకు వెళ్ళాడు. కానీ ఇక్కడ చూస్తే వారు వెంటనే కొనపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి, రాజు సైతం కొనపట్ట కట్టుకుని బూడిద తల మీద వేసుకొని ఎంతగానో ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మరి దేవుని మాటగా చెప్పి పంపబడినప్పుడు వినాలి, అది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలీయుల కూడా దేవుడు పదే ఓ మాట అంటాడు, వారికి ప్రవక్తలను ఇచ్చాడు. వారికి పదే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలుతో మాట్లాడు అని చెప్పినటువంటి మాట. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో ఇర్మియాతో మాట్లాడి నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు అంటాడు. 11, 12 చదువుతారు 18వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము. కాబట్టి అంటే ఏంటంటే చెప్పిన మాటకి వినడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. కాబట్టి నువ్వు వెళ్ళి చదవండి. యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి. అందుకు వారు,
నీ మాట నిష్ప్రయోజనము. మేము మా ఆలోచనల చెప్పున నడుచుకుందుము. మేమందరము మా మూర్ఖ హృదయం చెప్పున ప్రవర్తించుము అని అందరూ. చూడండి, అంటే ఈ చెప్పిన మాట వినము, నీ మాట కాదు, మా ఆలోచన ప్రకారమే ఆ దుష్టత్వాన్ని విడచము, మా ఆలోచన ప్రకారమే పోతాము. ఈ దినాల్లో ఉన్నాం. అందుకంటే ఈ దినాల్లో కూడా నోవాహు దినాలు పోలి ఉన్నాయి అనేది వాస్తవం. అలాగే మరి యేసు ప్రభువు కూడా మరి మనకు చూస్తాం, హెచ్చరిక చేయమని చెప్పిన సందర్భాల్లో కూడా దినాలలో ఉన్నాము. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక రీతులుగా నోవాహు దినాల్లో జలప్రలయంతో తుడిచివేసి దేవుడే పశ్చాత్తాపడి ఇంకొకసారి నేను ఈ జలప్రలయంతో కీడు చేయనని ఆయనే ఇంకా ఈ ప్రజల మనసులు ఎప్పుడు వారి హృదయంలో వాళ్ళ బాల్యం నుండే చెడ్డవి అని ఇంకా దేవుడే వదిలిపెడితే దుష్టత్వం విస్తరిస్తూ వస్తుంది. వారి క్రియలను బట్టి, వారి పాపాలను బట్టి, వారి ఆ క్రియాఫలంగా జరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తాం. కానీ దేశమే ఎక్కువగా పాపంతో నిండిపోతే మాత్రం ఒక దినం దేవుడైతే దానికి తీరుస్తాడు అనేది మనం ఆది కాండం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా అనేకంగా ప్రాంత ప్రజల పాపము మరి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తాం. దాన్ని బట్టి తన దూతల్ని పంపించి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో నీతిమంతులైనటువంటి వారు ఉంటే వారిని కాపాడమని ప్రాధేయపడుతూ ఉంటే అబ్రహాం లోతు కుటుంబాన్ని కాపాడాలని. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలుకు కూడా అనేక రీతులుగా మీరు మీ దుష్టత్వాన్ని మరలి రండి అని చెప్పినప్పుడు బట్ మనం చూస్తాం అనేక రీతిలుగా ప్రవక్తల ద్వారా. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువుతాం చూడండి, మనకు తెలిసిన వచనమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16-19 నుంచి వచనాలు మనం చదివితే అక్కడ రాయమన్నమాట, మీరు దుష్టత్వాన్ని మళ్ళండి, మీ పాపాలను కడిగి వేసుకోండి, పశ్చాత్తాపడండి, రండి, మన దోషం అంటే వివాదం తీర్చుకుందాము అని దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ పిలుస్తూ ఉన్నటువంటి సందర్భాలు. 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం చూడండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అక్కడ మనకు చెప్పి పిలుస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు ఆనాడు ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. మాటి మాటికి మీకు ఎంత చెప్పినా కానీ మరి ఎద్దైనా వింటుంది, గాడిదైనా వింటుంది, కానీ మీరు వినరు అని దేవుడు ఎంత హెచ్చరిక చేస్తూ వచ్చిన సందర్భాలు మనం లేఖనాల్లో చూస్తాం. అయితే ఈ ప్రజలు చెప్పిన మాటకి ఎమ్మడే విధేయత చూపడం గొప్ప విషయం. వారు ఎంతగా ఎమ్మడే మాటకు లోబడి వారు పశ్చాత్తాపడుతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచి రాయబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచి వారు మరి దేవుని సన్నిధిలో మోకరించి వారు గొర్రెపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే పశువులు సైతం కూడా మరి వారు ఉపవాస దినాన్ని ప్రకటించారు అని చెప్పిన మాట మనం చూస్తే అక్కడ ఉపవాస దినాన్ని ప్రకటిస్తూ వచ్చారు. మరి ఉపవాస దినంతో ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తే 8వ వచనము చూడండి, 7వ వచనము చూస్తే, మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకును గనుక చూడండి, మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దు గాని గొర్రెలు గాని మేత మేయకుండా నీళ్లు త్రాగకుండా చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గొనపెట్ట కట్టుకొనవలనని జనులు మనస్పూర్వకంగా చూడండి, ఏదో పై కాదు, మనస్పూర్వకంగా దేవుని వేడుకోవాలి అని దూతల ద్వారా నినివే పట్టణాలకు చాటింపుచ్చినప్పుడు వారందరూ ఆ విధంగా చేసట వల్ల దేవుడు రావాల్సిన కీడును మాన్పేడని అధ్యాయంలో మనం చూస్తున్నాం.
అక్కడ చూస్తే ఆ అధ్యాయంలో నినేవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడే వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు కృప కలిగిన దేవుడు. దేవుని కృప ఎంత అంటే ఈరోజు ఈ దినాల్లో మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాం. కొన్ని సమయంలో పాపం విస్తరిస్తున్నది, చూస్తూ ఉంటాం కళ్ళ ముందల, అరే వాడు ఎంత పాపి, ఎంత ఘోరం, అయినా కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ వ్యక్తిని మార్చాలని ఆ వ్యక్తికి సమయం ఇస్తూ ఉన్నాడు. తన బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించవలసిన సమాచారాన్ని అందిస్తూ సువార్త అందించి, ఈ దినాల్లో సేవకుల ద్వారా సువార్తను అందించి ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా కూడా కొంతమంది నిర్లక్ష్యం, మరి మాటికి హెచ్చరిక చేసిన, మరి ఎన్నిసార్లు గద్దించినా అన్నప్పుడు మనం చూస్తాం. ఎన్నోసార్లు చెప్పి గద్దించినా కూడా ఇవ్వకపోతే వానికి తిరుగు లేకుండా హఠాత్తుగా ఉంటుంది మరణం అనే సామెతలు కదా మనం చూస్తాం. పిల్లరా, ఈ దినాల్లో మనం అందుబట్టి పరిస్థితులు ఏదైనా కానీ దేవుని వాక్యానికి మనం కూడా విధేయతతో లోబడుతూ మరి దేవునికి లోబడడానికి, దేవుడు పంపమన్నప్పటికీ ప్రకటించాల్సిన సమయంలో ప్రకటించాలి, దేవుడు చెప్పిన మాటకు లోబడాలా, వినాలా. అందుబట్టి ఈ యొక్క యోనా విషయంలో దేవుడు వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈ ప్రజలు అక్కడ ఉన్నట్టు వారు వింటున్నారు, కానీ మరి ఇక్కడ సేవకుడు అయినటువంటి ఈయన వినకపోవడం అనే దానికి, ఇక్కడ ప్రజలకు వెంబడి విన్నదానికి ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఒక విషయం మొత్తానికి ఏదైతే మీద ఒక దెబ్బ కొట్టితేనే మనం వింటాము అనే రీతిలో కానీ జరగబోతున్న ఆ విపత్తు రాకూడదని వాళ్ళు పశ్చాత్తాపడారు ప్రజలు. అయినా ఈ అధ్యాయం చూసిన తర్వాత కూడా ఆయన నా మాట, దేవుని మాట కంటే నా మాట అనే రీతిలో జరగలేదని ఆయన మరీ బాధపడే సందర్భం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఆయన కోపము, ఆయన నాశనం కావాలని కోరుకునే రీతిగా. కాబట్టి వాస్తవంగా ఈయన ఇంకా ఒకవేళ ఈ ప్రజలు ఇంకా బాగుండాలా, మంచి కోరుతున్నాను, మంచి కోరి ప్రకటిస్తున్నాను అనే రీతిలో కాకుండా ఆయన ప్రకటించి ఈ విధంగా ప్రకటించుంటాడని మరి ఇట్లా కూడా మరి భక్తుల ఆలోచన ఏంటంటే, ఆయన ఇంకా ఒకవేళ దారిలో పోతూ కూడా మంచిగా ప్రకటించే విషయంలో మంచిగా చెప్పింటాడా అనడానికి కూడా ఆయన 3 దినాలు ప్రయాణించలే, 1 దినమే ప్రయాణం చేసి కూడా అందరికీ ప్రకటించాలనకలేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలనుకుంటూ వెళ్ళినటువంటి 1 దిన ప్రయాణంలో కూడా ఒకవేళ ఈ విధంగా చెప్పింటాడేమో, మరి మంచిగా ప్రభు తట్టు తిరగండి, దేవుని నమ్మండి, మీరు విశ్వసించండి అట్లా చెప్పిండాడేమో అనుకుంటున్నాను. పోతారా మీరు, 40 దినాల్లో పోతారా మీరు అని ఆ విధంగా వారి ఉద్దేశించి అట్లా మాట్లాడుతూ పోయి ఉండొచ్చేమో. అంటే ఇది మన ఆలోచన అంతే. అంటే ఒకవేళ వాళ్ళను అంటే పరిపూర్ణ మంచిగా మీరు మారండి అని చెప్పే రీతిలో కాకుండా ఇంకా పోతారు మీరు, నాశనం అయిపోతారు చూడు అన్నట్టు. కానీ దేవుడు వారు ఎంత విధేయతతో మాటకు లోబడ్డారు అనటానికి ఇది చాలా ప్రాముఖ్యము వెంటనే. అందుబట్టి ఇక్కడ యోన ఎందుకు ఆ మాట అంటే, తర్వాత వాళ్ళు నాశనం కాలేదని కోరుతూ ఆయన ఎదురు చూస్తున్నాడు. 4వ అధ్యాయంలో వెళ్తే కొండపైన కూర్చొని, అంటే ఆ పట్టణంలోనే ఉండలేదు, ఆయన వెళ్ళి చూస్తున్నా అంటే నాశనం అవుతుంది అనే ఉద్దేశంతోనే అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడైతే వారి హృదయాలను చూసినాడు, వారి పశ్చాత్తాపాన్ని చూశాడు, వారి యొక్క మరి పశువులు సైతం కూడా ఉపవాసం ఉన్నది విధానం చూశాడు. అందుబట్టి దేవుని మనస్సు మారాలి. ఇక్కడ ఇశ్రాయేల్ విషయం అక్కడ మనం చూస్తే, నేను నాకు చెప్పిన 20వ గ్రంథంలో చెప్పమండి మీ దుష్టత్వాన్ని మనకి, నీ మాట మేము వినమయ్యా అన్న రీతిలో ఉన్నారు ఇశ్రాయేలు అని అక్కడ చూస్తున్నటువంటి మాటలు బట్టి గమనించాలి. అందుబట్టి ఇక్కడ చూడండి 55వ యెషయా గ్రంథం 55వ కూడా చూడండి, తమ దుష్టత్వాన్ని మళ్ళాలని దేవుడు దొరుకు కాలంలో, దేవుడు మనకు సమీపంగా ఉండగా దేవుడు చెప్పిన మాటకు చూద్దాం. ఆ మాట కూడా యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6-7 వచనాలు మనం ఒకసారి చూద్దాం. అక్కడ కూడా దేవుడు ప్రకటిస్తున్నప్పుడు విని, మీకు దొరుకు కాలముందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అంటే ఇక్కడ క్షమించే మనసు దేవునికి ఉంది. ఆయన క్షమించే మనసు, ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు.
ఆయన ఎంత గొప్పగా మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడంటే, నోటి ప్రజల ఎడల, దేశం ఎడల, ప్రపంచం ఎడల ఎంతో విస్తరించిన పాపం ఈ దినాల్లో ఉంది. దేవుడికి తెలియదా? తెలుసు. కానీ ఇప్పటికి కూడా సువార్త విషయంలో చూడండి, సువార్త విషయంలో అడ్డుకునేవారు మరి ఎలా అడ్డుకుంటున్నారంటే, ఉదాహరణకి ఇక్కడ మరి తాగుబోతులు తాగుతున్నారు, వ్యభిచారం జరుగుతుంది, ఎన్నెన్నో దేశంలో జరుగుతున్నాయి. చూడండి, వ్యభిచార గృహాలు లేవా? తాగుబోతులు అంటుంటే మందు షాపులు లేవా? కానీ సువార్త పత్రిక ప్రకటిస్తే, సువార్త ప్రకటన మరి ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశం ప్రాంతంలో 10 యొక్క రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చి మరి ఆటంకం చేస్తున్నారు అంటే ఎంత భయంకరం! ఇది మంచే? దేవుని వాక్యం ద్వారా మళ్ళితే మంచిగా, దేశం క్షేమం కోసము అనేకులు మారు మనసు పొందాలి. పాపము మరి దుష్టత్వం ఎంత భయంకరమైన, చిన్న పిల్లలను మానభంగం చేస్తున్నటువంటి తరుణాలలో, భయంకరమైనటువంటి విధానాలలో, మరి ప్రతి వారి చేతిలో సెల్ ఫోన్ల వలన మరి ఎంత పాప కార్యాలలో మునిగి తేలుతున్నటువంటి ప్రజలు నాశనానికి దగ్గరలోనే ఉన్నామనటానికి, దేవుని కోపానికి గురయ్యే తరుణం దగ్గరలో ఉందనటానికి ఎన్నో సూచనలు కనపడుతున్నాయి. అయినా కూడా ప్రజలు మార్పు లేదు. ప్రకటింపబడటానికి సువార్తకు ఆటంకాలు కూడా కలిగిస్తూ ఉన్నారు. దేవుని మాట విన్నాం అంటే విని విధేయత చూపుదామనే తరుణంలో లేరు, దేశం ప్రజలు లేరు. బట్టి పిల్లరా, దేవుని వాక్యం మనము లోబడదాం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవునితో సహవాసం. దేవుని యొక్క మాటలు వినటానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నటువంటి మాటలు చూడండి. పశువులు కూడా ఏవేలు గ్రంథములో మనం చూసాం. ఏవేలు గ్రంథములో కూడా 1వ అధ్యాయంలో కూడా అక్కడ ఉపవాసాన్ని పాటించాలని, 2వ అధ్యాయంలో దేవుడి కృప అనుగ్రహము, అక్కడ ప్రార్థన ఉపవాసం వల్ల దేవుడిచ్చే మేలు మనం చూస్తాం. బట్టి ఒకసారి మరి దేవుని అనుగ్రహానికి చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఏవేలు గ్రంథం పక్క పేజీ తిప్పండి, అక్కడ ముందు భాగంలో ఉంటాయి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ ఏమిటంటే మన 14వ అధ్యాయంలో దేవుని అనుగ్రహము రాకుండా ఎలా ఉండకూడదు అని చెప్తున్నట్టు మాట. అయితే 13వ అధ్యాయంలో చూడండి, 13వ అధ్యాయంలో ఈ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని ప్రవక్త ద్వారా. అంటే వస్త్రాన్ని చెప్పుకొని బూడిదే పోసుకొని గొర్రెపట్ట కట్టుకుని చేస్తే ఒకవేళ చేసే సాలని అలా చేసే తత్వం కాదు. అందుకోసమే ఇక్కడ చూడండి, ఈ నినివే పట్టణస్తులు కూడా మీరు హృదయపూర్వకంగా రాయబడింది అక్కడ. హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి. హృదయాన్ని చూస్తాడు. గొర్రెపట్ట కట్టుకుని ఎత్తిన బూడు వేసుకుంటే కాదు, కానీ హృదయము చింపబడాలని చెప్తున్నాడు ఏవేలు గ్రంథం. కాబట్టి దేవుడు హృదయాన్ని చూసిపోయి నీ పశ్చాత్తాపం, నీ విధానం ఏంటి, నువ్వు దేవుని దగ్గర ఎలా ఉన్నావు, నువ్వు ఒకవేళ చేసిన తప్పులకు పశ్చాత్తాపడితే దేవుడు నీకు రావాల్సిన కీడు రాకుండా ఆయన తప్పిస్తాడు అనటానికి. కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. బట్టి ఇందాక ఒక మాట ఏంటంటే పశువులు కూడా దేవునికి మొరపెట్టడానికి అని ఏవేలు గ్రంథంలోనే అక్కడ 1వ అధ్యాయంలోనే 18, 19, 20 వచనాలు చూద్దాం. చూడండి, అక్కడ రాయమన్నమాట, చదవండి. అట్లా ఏవేలు గ్రంథంలోనే 1వ అధ్యాయము 18. మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి.
చూడండి, ఇక్కడ పశువులు నీకు మొరపెడుతున్నాయి, పశువులు నీకు మొరపెడుతున్నాయి. ఇలారా ప్రకృతి దేవుని స్తుతిస్తుంది, ప్రకృతి దేవుని ఆరాధిస్తుంది, ప్రకృతి కూడా మొరపెడుతుంది. ప్రకృతిలోనే కాదు, పశువులు సైతం కూడా, జంతువులు సైతం కూడా దేవునికి విధేయత చూపించి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. కానీ మానవుడు అందుబట్టి అందుకోసం యెషయా గ్రంథంలో ఎద్దు తన కామందున గాడిద తొట్టి అని ఎరిగినట్టు అవి ఉంటాయి. కానీ అలాగే దేవుడు అంటే భయము, భక్తి వాటికి కూడా తెలుసు. కానీ మనుషులు దేవుని భయము లేక తిరుగుతున్నారు. అయితే పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే సేవించే హృదయం దేవునికి ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు 10వ వచనంలో మనం ముగించుకోవడానికి దేవుడు చేసినటువంటి ఆ యొక్క చూడండి కార్యము, నినెవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. దేవుడు తను చేయాలన్న కీడును దేవుడే మానుకుంటున్నట్టు అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి చెప్పడము మన ధర్మము, ప్రకటించమన్న మాట ప్రకటించాలి. విధేయత చూపితే పర్వాలేదు, వినకపోతే లోబడకపోతే నష్టపోతారు ప్రజల్లో. మొత్తానికి ఎంత దుర్మార్గులో ఆ దుర్మార్గతను వదిలిపెట్టారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారిపై రావాల్సిన కీడును ఆయన మాన్పేను అని అధ్యాయంలో మనం చూస్తున్నాం. బట్టి జ్ఞాపకం చేసుకుందాం ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా. యెషయా గ్రంథం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 6వ వచనములో మరి అక్కడ కూడా బలాత్కారంతో నిండినటువంటి ప్రజలు. కాబట్టి ఇశ్రాయేలుకి ఎన్నోసార్లు, అందుకోసం ఇశ్రాయేలుల దేవుడు తాను తన బిడ్డలకు హెచ్చరిక చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ మాటలే ఈరోజు మనకు కూడా దేవుని యందు, అందుకోసమే మన భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో మనము బహుజాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని కూడా వాక్యంతో హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వాటికి మనం లోపడదాం. ఒక మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 59:6 వచనం. వారు పట్టు బట్ట నేయటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారం చేయువారే. వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడను. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఇక్కడ ఇక్కడ ఎన్నోసార్లు హెచ్చరికలు ఉంటాయి అధ్యాయాలలో మనకు. ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రతి మాటలు కూడా మరి వారు బలాత్కారంతో ఉన్నారు, వారి క్రియలనే పాపక్రియలే. అయితే ఇవన్నీ ఒప్పుకోవాలని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు తన బిడ్డల ద్వారా, దాసుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుబట్టి యాకోబు పత్రిక నిన్న మన దినం చదివాం. మీరు బోధకులుగా ఉన్నారు, మరి బోధకులకు మరి ఎక్కువగా మరి దేవుడు హెచ్చరిక చేస్తారు. అందుబట్టి చాలా జాగ్రత్తగా ప్రకటించే పెదవులు మరి దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. పెదవులు మాటలు హేయంగా ఉంటే దేవుడు ఒప్పుకోవడానికి కూడా జ్ఞాపకం చేసుకొని మరి యోనా 3వ అధ్యాయాన్ని బట్టి దేవుడు క్షమించేవాడు, ఆయన క్షమాగృహం కలిగిన వాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి యోనా విషయంలో నిజంగా చెప్పిన మాటకు ఎమ్మడి వినలేదు, కానీ తర్వాత ఏదైనా దేవుడు దెబ్బేస్తేనే వింటున్నాడు. కానీ ఈ కీడు రాకుండా నుంచి నినివే పడలు తప్పించడానికి ప్రాధేయపడ్డారన్న విషయాన్ని ఇందులో మనం చూస్తూ మరి మన జీవితంలో మనం కూడా బహు జాగ్రత్తగా జీవిద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును కాక. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉంటే తెలియపరచండి. ప్రార్థనలో ముందుకు సాగుదాం.